మరలా చెబుతున్నాను, దేవుని కనుదృష్టి భూలోకం అంతటా ఎందుకు సంచరిస్తుంది, భూలోకములో ఎందుకు సంచరిస్తుంది అన్నది చాలా జాగ్రత్తగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఈరోజు ప్రపంచ ప్రజలు కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నారు అంటే, మనుషులు ఎంత బిజీ అయిపోయారంటే, ఇదిగో వెహికల్ నడుపుతూ మరి మొబైల్ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు, వెహికల్ నడుపుతూ మొబైల్ మాట్లాడుతున్నాడు అంటే అంటే ఎంత బిజీ అయిపోయాడు మీరు ఆలోచించండి. అంటే ఈరోజు ఇంత బిజీ లైఫ్లో మనుషులు దేవుణ్ణి పట్టించుకున్నా, దేవుని గురించి ఆలోచించకపోయినా కానీ దేవుడు మాత్రము, దేవుని కనుదృష్టి మాత్రము మనుషుల మీద ఉన్నది. దేవుని కనుదృష్టి భూలోకం అంతటా కూడా సంచరిస్తుంది అని, భూలోకములో ఉన్న మనుషులను గమనిస్తున్నాయని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో మనుషులు దేవుణ్ణి పట్టించుకోకపోయినా, మనుషులు దేవుని గురించి ఆలోచించకపోయినా దేవుని కనుదృష్టి ప్రతి మనిషి మీద ఉన్నదని అవి గమనిస్తున్నాయని మనకు అర్థం కావాలి. కాబట్టి మనం చూడగలిగితే మరి దేవుని కనుదృష్టి ఎందుకున్నది మనుషుల మీద? ఇప్పుడు దేవుని కనుదృష్టి మనం ఆలోచన చేయగలిగితే మరి అందరి మీద ఉంటుందా, లేదంటే ప్రత్యేకమైన వారి మీదనే దేవుని కనుదృష్టి ఉంటుందా? ఏదైనా మరి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కావచ్చు, లేదంటే ఏదైనా హాస్పిటల్ ఓపెనింగ్ కావచ్చు, ఏదైనా ఓపెనింగ్ కి సెలబ్రిటీలను పిలుస్తూ ఉంటారు. సెలబ్రిటీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పిలుస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మనుషుల కనుదృష్టి కేవలము వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి. మనుషుల కనుదృష్టి వాళ్ళ మీదనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు గొప్పవారు కాబట్టి. మరి అలాగే దేవుని కనుదృష్టి కూడా అలాగే ఒక ప్రత్యేకమైన వారి మీదనే దేవుని కనుదృష్టి ఉంటుందా, లేదంటే అందరి మీద దేవుని కనుదృష్టి ఉంటుందా అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటేనండి, ఈ కన్నులను చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ కన్నులు ఎంత మంచివో అంత ప్రమాదకరమైనవి కూడా ఈ కన్నులు. కాబట్టి మంచివే కానీ అంత ప్రమాదకరమైనవి మన నేత్రాలు. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, నేత్రాశ ఉంది కాబట్టి మరి మనం ఆలోచిస్తున్నాము. కొంతమంది అయితే ఏం చేస్తారంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత మేము చనిపోయిన తర్వాత మా కన్నులను డొనేట్ చేస్తామని చాలా మంది డొనేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నేత్రాల విషయంలో, కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఆది దంపతులు అవ్వమ్మ, మనకు తెలుసు కదండి, అవ్వమ్మ చనిపోవడానికి ఆమె పాపములో పడిపోవడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు, ఆమె కనుదృష్టి, ఆమె కన్నులు ఆమెను పాపములో పడవేశాయి. కాబట్టి ఈ కన్నులు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఒకసారి త్వరగా ఆ సందర్భాలు చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, దయచేసి అందరం కూడా ఆదికాండం 3వ అధ్యాయము 3-4 వచనాలు మరి మనము చదువుకుందాము. ఆదికాండం 3వ అధ్యాయం 3-4 వచనాలు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనేను. అంటే సర్పం మాట్లాడుతూ ఉంది, అవ్వమ్మ దగ్గరికి వచ్చి సర్పం మాట్లాడుతూ ఉంది. అప్పుడు అవ్వ సర్పముతో అంటుంది, ఏమంటుందంటే, వాటిని మేము ముట్టకూడదు, ఏవైతే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు ఉన్నాయో వాటిని మేము ముట్టకూడదు, వాటిని మేము తాకకూడదు అని దేవుడు మాకు చెప్పాడు. వాటిని ముట్టినా వాటిని తాకినా మేము ఇదిగో మేము చనిపోతాము అని ఎవరితో చెబుతుంది అమ్మమ్మ అన్నప్పుడు? సర్పముతో చెబుతుంది, సర్పెంట్తో చెబుతుంది, సాతానుతో చెబుతుంది. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు 4వ వచనం మనం చూడగలిగితే, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున
మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో సాతాను ఒక అబద్ధాన్ని నమ్మిస్తుంది. చూడండి, సాతాను ఒక అబద్ధాన్ని నమ్మిస్తుంది. మనం చూడగలిగితేనండి, ఇదిగో దేవునికి తెలుసు ఆ ఫలాలు తిన్న దినమున మీరు దేవతలైపోతారని దేవుడికి తెలుసు అని ఒక అబద్ధాన్ని ఇదిగో ఆది దంపతుల చేత నమ్మిస్తుంది. చూడండి, ఒక అబద్ధాన్ని నమ్మిస్తుంది. చూడండి, అంటే మరి ఇప్పుడేమన్నా వాళ్ళు దయ్యాల్లాగా ఉన్నారు అక్కడ? మీరు ఆలోచించండి. ఆ తోటలో దేవతల వల్లనే ఉన్నారు కదండి. పాపం చేయనంత వరకు దేవతల వల్లనే ఉన్నారు కదా, వాళ్ళు ఏం దయ్యాలుగా లేరు కదా. ఆ ఫలాలు తింటే మీరు దేవతల వలె మారిపోతారు అని ఒక అబద్ధాన్ని నమ్మిస్తుంది. చూడండి, ఆనాడు మీరు చూడగలిగితేనండి, ఆనాడు వాళ్ళు ప్రారంభ భోజనము, ఆది దంపతుల భోజనము ఏంటి అన్నప్పుడు శ్రేష్టమైన ఫలాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. శ్రేష్టమైన ఫలాలు వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, డాక్టర్స్ ఏమంటారంటే మంచిగా ఫ్రూట్స్ తినండి అంటారు. ఇది ఎప్పుడు చెప్పారు అన్నప్పుడు, ఆది దంపతుల ఆహారం ఏంటి అన్నప్పుడు ఒక్కసారి మీరు అందరూ కూడా అదే ఆదికాండం, దయచేసి ఆదికాండము మొదటి అధ్యాయము 29-30 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 29-30 వచనాలు చదువుకుందాం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు వాళ్ళని ఏమి తినమన్నాడో మీరు చూడండి. అంటే ఇలాంటివి శ్రేష్టమైనవి భుజించండి అంటున్నాడు. ఇలాంటి శ్రేష్టమైనవి భుజించండి అని ఆది దంపతులకు ఆహారముగా ఇచ్చాడు. ఆహారముగా ఇస్తే సాతాను వచ్చి ఏవైతే తినకూడదో ఆ ఫలాలు ఇదిగోనండి హవ్వ చేత తినిపించింది. అందుకేనండి ఏమంటున్నాడు, ఆమె చెప్పింది ఆల్రెడీ వాటిని మేము తాగకూడదు, ముట్టకూడదు అని చెబితే సాతాను గారు వచ్చి అంటున్నాడు, అది మీరు తింటే దేవతల వలె మారిపోతారని ఇదిగో దేవునికి తెలుసు అని చెప్పి ఏం చేసింది అన్నప్పుడు అండి, ఎప్పుడైతే ఇలా మాట్లాడిందో, ఎప్పుడైతే డిస్కషన్ జరిగిందో అప్పుడు మరలా మనం చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనము, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకనిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అంటే ఎప్పుడైతే ఇదిగో మీరు తింటే దేవదూతల వలె మారిపోతారని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడండి వెంటనే ఆ ఫలాలను చూసింది. ఎలా కనిపించాయట? కన్నులకు అందమైనవియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు. అంటే ఎలా కనిపించాయట ఆమె కన్నులకు ఆ ఫలాలు అందంగా కనిపించాయట. రమ్యముగా కనిపించాయట. ఎప్పుడైతే సాతానుతో డిస్కషన్ నడిచిందో ఆ తర్వాత అండి ఆ ఫలాలను చూసింది. అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, అందుకే ఈ రోజు కూడా మీరు చూడండి, ఏదన్నా కొనాలి అన్నప్పుడు ఈ రోజు కూడా మీరు ఆలోచించండి, ఒక స్వీట్ షాప్కి వెళ్ళింది అనుకోండి, ఒక స్వీట్ షాప్కి వెళితే అన్ని ఒకే కలర్లో ఉంటే మనం తీసుకోము. అందుకే రకరకాల కలర్లలో ఉంటాయి స్వీట్లు. అందుకే ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళండి, అక్కడ ఎలా ఉంటుంది? అది రెడ్ కలర్లో ఉండి మనల్ని ఆకర్షిస్తుంది. అది కూడా మన ఉంటే మనం ఎందుకు దానికి ఆకర్షితులం అవుతాం? మనం
అందుకే ఆ ఆ కలర్ అండి, రెడ్ కలర్లో పెడతారు వాళ్ళు, రెడ్ కలర్లో పెడతారు ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి. అలాగే మీరు షాపింగ్ మాల్లోకి వెళ్ళారనుకోండి, షాపింగ్ మాల్కి వెళ్ళగానే వెంటనే వాళ్ళు లైట్లు వేస్తారు. వెంటనే వాళ్ళు ఆ లైట్స్ ఉంటాయి, ఆ లైట్స్ ఉంటాయి, ఆ లైట్స్కి అక్కడో కలర్ ఉంటే అదో కలర్ కనపడింది. అలా చాలా మంది కూడా కలర్ విషయంలో చాలా మంది కూడా మోసపోయిన వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే అక్కడ అది ఉన్నది ఒక కలరు, ఆ లైట్లు వేసేసరికండి దాని కలరే మారిపోయింది. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి హవ్వమ్మ కూడా ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఎప్పుడైతే సాతానుతో మాట్లాడిందో అప్పుడు కన్నులకు అందముగా రమ్యముగా కనిపించాయటండి ఆ పళ్ళు. అప్పుడు తెంపుకున్నది, ఆమె తిన్నది, వెళ్ళిపోయి తన భర్తకిచ్చింది. అందుకేనండి ఈ కన్నులు ఎంత మంచివో అంత ప్రమాదకరమైనవి కూడా. అందుకే ఈ కన్నులను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. చూసి పాపంలో పడిపోయారండి వాళ్ళు, పడిపోయారు. అందుకే మరి ఏమని రాయబడి మీరు చూడగలిగితే సామెతల గ్రంథంలో అందరూ కూడా దయచేసి సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము దయచేసి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం చదువుకుందాం. 3వ వచనము, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అంటే దేవుని కన్నులు ప్రతి మనిషి మీద ఉన్నాయి. దేవుని కన్నులు మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి అంటున్నాడు. ఎందుకు అసలు దేవుని యొక్క కనుదృష్టి ఎందుకు భూలోకములో సంచరిస్తుంది? ఒక ప్రత్యేకమైన వారి మీదనే కాదండి. దేవుని కనుదృష్టి ఒక ప్రత్యేకమైన వారి మీదనే కాదు, కానీ మనం చూడగలిగితే అవి మంచి వారిని చూస్తున్నాయి, అవి చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. అలాగే కీర్తనల గ్రంథం దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 11వ కీర్తన దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనాన్ని అందరం చదువుకుందాం. 11వ కీర్తన 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అంటే దేవుని కన్నులు ప్రతి మనిషిని స్కాన్ చేస్తున్నాయి. దేవుని కన్నులు ఏమంటున్నాడండి, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అంటే దేవుని కన్నులు స్కాన్ చేస్తున్నాడు, ఆయన కన్నులతో స్కాన్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు స్కాన్ చేస్తున్నాడు? ఏ కారణం చేత ఆయన స్కాన్ చేస్తున్నాడు? అందుకే ఎప్పటి నుంచి ఆయన కన్నులు స్కాన్ చేస్తున్నాయి అన్నప్పుడు అండి, ఆయన సృష్టిని చేసిన దగ్గర నుండి ఆయన కన్నులు స్కాన్ చేస్తున్నాయి. అందుకే సృష్టిని చేసిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే అది మంచిదైనట్టు చూచెను అని మనం చదువుకుంటాం ఆదికాండంలో. అంటే సృష్టిని చేసిన తర్వాత దాన్ని చూసినప్పుడు అది మంచిదైనట్టు ఉండెను అని మనం చదువుకుంటాము. ఒక సృష్టిని చేసినప్పుడే కాదండి, అలాగే మనుషులను చేసినప్పుడు కూడా ఆయన చూశాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, మనుషులు కూడా ఏమంటున్నాడో చేసిన తర్వాత చూసి ఏమంటున్నాడో మీరు చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము దయచేసి 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఏం చెడిపోయింది అన్నప్పుడు, భూలోకాన్ని దేవుడు చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అంటున్నాడు. ఎందుకంటే సాతాను శరీరాశ చేత, నేత్రాశ చేత, జీవపు దండము చేత భూలోకం మొత్తము నింపేశాడు.
అందుకే ఆయన అంటున్నాడు, భూలోకము చెడిపోయి ఉండెను. దేవుడు చూసినప్పుడు భూలోకము చెడిపోయింది, మనుషులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు, తమ మార్గములను చెరిపివేసుకున్నారు, తమ మార్గములను చెరిపివేసుకున్నారు. కాబట్టి దేవుడు ఏ కారణముతో ఈ భూలోకమును చేశాడో, ఏ కారణముతో ఈ భూమిని చేశాడో దానండి, ఇదిగోనండి వీళ్ళు పాడు చేసుకున్నారు, వీళ్ళు పాడు చేసుకున్నారు, వీళ్ళు పాడు చేసుకున్నారు. ఇంతకీ భూలోకంలో ఏమి చెడిపోయిందో మనం చూడగలిగితేనండి, అదే ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చూడగలిగితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. అంటే భూలోకములో మనం ఆలోచన చేయగలిగితే దేవుని సన్నిధి చెడిపోయింది, భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయింది. దేవుని సన్నిధి మీ హృదయములో ఉండాలి, దేవుని సన్నిధి మీ కుటుంబములో ఉండాలి, దేవుని సన్నిధి మీ సంఘములో ఉండాలి, మన సంఘములో ఉండాలి, మన సంఘములో ఉండాలి. అందుకేనండి చెడిపోయిందండి, దేవుని సన్నిధి చెడిపోయింది, దేవుని సన్నిధి భూలోకములో చెడిపోయింది. అందుకే మీ హృదయములో దేవుని సన్నిధి ఉన్నదా, మీ కుటుంబములో దేవుని సన్నిధి ఉన్నదా, మీ సంఘములో, మన సంఘములో దేవుని సన్నిధి ఉన్నదా? ఎందుకంటేనండి మనుషులు ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనుషులు ఏర్పాటు చేసిన సంఘాలు చూడండి ఏమైపోతున్నాయంటే, ఈరోజు కోర్టు కేసులండి, ఈరోజు మనుషులు ఏర్పాటు చేసిన సంఘాలలో ఈరోజు కోర్టు కేసులు, సమాధానం లేదు, పగలు ప్రతీకారాలతో బ్రతుకుతున్నారు. ఇదిగోనండి మనుషులు ఏర్పాటు చేసిన సంఘాలలో సమాధానాలు లేవు. అందుకేనండి దేవుడు ఏర్పాటు చేసిన సంఘములో సమాధానం ఉంటుంది, దేవుడు ఏర్పాటు చేసిన సంఘములో నెమ్మది ఉంటుంది. అందుకేనండి ఏం జరిగింది అన్నప్పుడు అండి, భూలోకము చెడిపోయింది. అందుకే దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు, ఇక మొత్తం భూమినంతా కూడా ఇదిగో దాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. అయితే ఒకే ఒక నీతిమంతుడు కనిపించాడు, ఆయనే నోవాహు గారు నీతిమంతుడు కనిపించాడు. మరలా అతని కుటుంబము ద్వారా ప్రపంచ ప్రజలు వచ్చారు. కాబట్టి ఆ రోజే మీరు ఆలోచన చేయగలిగితే, ఆ రోజే భూలోకము చెడిపోయింది. ఈ రోజు ఏమైనా బాగుందా మీరు ఆలోచించండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కల్తీ, ఎక్కడికి వెళ్ళినా ఎందులోనైనా ఈరోజు కల్తీ ఈరోజు కల్తీ ప్రపంచాన్ని పరిపాలిస్తుందేమో. అందుకే మీరు చూడండి, తాగే పాలల్లో కల్తీ, బ్రతికించే మందుల్లో కల్తీ, తినే ఆహారంలో కల్తీ, వస్త్ర కల్తీ, ప్రతి దాంట్లో 99% కల్తీ, 99% కల్తీ. ప్రతి దాంట్లోనండి ఫలానిది కల్తీ లేనిది అనేది ఏదైనా ఉందా మీరు ఆలోచించండి. ఆ పాలు కల్తీ అయిపోయాయి, మెడిసిన్స్ కల్తీ అయిపోయాయి, ఆహారము కల్తీ అయిపోయింది, వస్తువులు కల్తీ అయిపోయాయి, అన్ని కల్తీ అయిపోయాయి. పెట్రోల్లో కల్తీ, విద్యలో కల్తీ. అందుకే నాణ్యమైన విద్య అంటారు. అలాగే ఎలక్ట్రిసిటీలో కల్తీ. అందుకే నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం అంటారు. అంటే ప్రతి దాంట్లో కల్తీ. ఇలా వస్తువుల్లో వీటిల్లో కల్తీ ఉన్నా పర్వాలేదు, చివరికి మనుషులను నిత్య జీవం వైపు తీసుకొని వెళ్ళే వాక్యము కూడా కల్తీ అయిపోయింది. చివరికి వాక్యాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. అందుకేనండి ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏమి వినుచున్నారు. ఎందుకంటే చెప్పే నా చేతిలో బైబిల్ ఉంది, వినే మీ చేతిలో బైబిల్ ఉంది. రేపు మీరు మోసపోయారు అంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే నీకు బైబిల్ ఇచ్చాడు, నాకు బైబిల్ ఇచ్చాడు. కాబట్టి మనము ఎవరు చెబుతున్నా అలా ఉందో లేదో 1-2 సార్లు, ఇదిగో ఎన్నిసార్లు చదవాలో అన్ని సార్లు చదివి మనం అర్థం చేసుకోవాలే కానీ గుడ్డిగా మనం నమ్మకూడదండి. ఏది కూడా గుడ్డిగా నమ్మే రోజులు కాదు. అందుకే వాక్యంలో కూడా చివరికి కల్తీ అయిపోయింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మరి ఆయన ఏమని పలుకుతున్నాడో మీరు చూడగలిగితే, దయచేసి అందరం కూడా కొరంథీయులకు రాసిన 2వ పత్రిక
కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 2 అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 17వ వచనం మనం అందరం చదువుకుందాం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాకప్యము గల వారమును దేవుడు వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధింపుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక వాక్యము ఉన్నట్టు చెప్పాలి. బాధపడినా పర్వాలేదండి, బాధపడితే బోధపడతాడు అంటారు. బాధపడినా పర్వాలేదు, కానీ వాక్యము ఉన్నట్టు చెప్పాలి. అందుకే అపోస్తుల బోధ అంటే ఎలా ఉంటుందంటే, అది మనుషులను సంతోషపెట్టే బోధ కాదు. అపోస్తుల బోధ అది దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. అందుకేనండి వాక్యం కూడా ఏమైపోయిందంటే, ఈరోజు వాక్యము కూడా కల్తీ అయిపోయింది. అందుకే ఎవరు చెబుతున్నా, అది ఒక అబ్రహం పాస్టర్ కావచ్చు, ఇంకా ఎవరైనా పెద్ద పాస్టర్ ఎవరు చెప్పినా, అది ఎలా చెబుతున్నాడు, ఏ భావంతో చెబుతున్నాడు, ఏ ఎసెన్స్తో చెబుతున్నాడో ఆలోచించాలి. ఎందుకంటేనండి, సాతాను అవ్వనే మోసం చేసినవాడు, సాతాను ఆదామునే మోసం చేసినవాడు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా మీరు ఆలోచించండి. వాళ్ళనే మోసం చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనమెంత మీరు ఆలోచించండి. అందుకే మనం చూడగలిగితే, దేవుడు భూలోకమును చూసినప్పుడట అది చెడిపోయి ఉండెను. అందుకేనండి దేవుని కనుదృష్టి ఇదిగోనండి భూలోకములో సంచరిస్తుంది. ఎందుకు సంచరిస్తుంది? అందుకే కన్నులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటున్నాడు. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. మరి బలము కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సంసోను గారు. మనందరికీ తెలుసు, మనోహ దంపతులకు పుట్టిన మరి ఆయన ఆలస్యంగా పుట్టినవాడు సంసోను గారు. ఈ సంసోను గారిని దేవుడు ఒక కారణ జన్ముడిగా పుట్టించాడు, ఒక ఉద్దేశంతో పుట్టించాడు. ఏ ఉద్దేశంతో పుట్టించాడు అన్నప్పుడు, ఇదిగోనండి ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి సంసోను గారిని దేవుడు పుట్టించాడు. ఆయన జన్మ వెనకాల కారణము. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, కారణ జన్ముడు కారణాన్ని మర్చిపోయి ఇదిగో దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె ఏం చేసిందంటే, ఈయన చీటింగ్ చేసింది. దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలను కాపాడవలసిన ఒక న్యాయాధిపతి, ఒక బలము కలిగిన వాడు, ఒక సంసోను ఏమైపోయాడంటే, ఇదిగోనండి దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అంటే మనందరికీ తెలుసు. అందరం కూడా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము దయచేసి 16వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 20-21వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. మామూలు సంఖ్యలు, ఇనుప సంఖ్యలు కాదండి, ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రికలు తిరిగి మొలుచుట మొదలు పెట్టెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పటిలాగానే నేను విరజిమ్ముతాను అనుకున్నాడు. కానీ ఏంటంటేనండి, ఆ దెలీలా శుభ్రంగా గుండు కొట్టించింది. ఏం చేశారంటే, ఆ ఫిలిస్తీన్లు అతని కనుగుడ్లను ఊడదీశారు. పప్పు రుబ్బేవాడిగా మారిపోయాడు, తిరగలి విసిరేవాడిగా మారిపోయాడు. ఒక కారణ జన్ముడు ఎలా మారిపోయాడో చూడండి. అందుకేనండి నేత్రాలు జాగ్రత్త అంటున్నాడు దేవుడు. నేత్రాలు జాగ్రత్త, మీ నయనం జాగ్రత్త అంటున్నాడు దేవుడు. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి, 28వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము
ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇదిగోనండి అక్కడ అయ్యా ఈ ఒక్కసారికి నన్ను బలపరచుము అంటున్నాడు. ఈ ఒక్కసారికి నన్ను బలపరచుము అంటున్నాడు. ఒక్క అవకాశం అంటున్నా నా కన్నుల కోసము, ఇదిగో నా రెండు కన్నుల నిమిత్తము ఒక్క అవకాశం ఇవ్వవా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. నేను పగ తీర్చుకుంటాను, ఒక్క అవకాశం ఇవ్వమా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటేనండి దేవుడు బలపరిస్తే అద్భుత కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుడు బలపరిస్తేనే మన జీవితాల్లో మనం అద్భుతాలు మనం చూడగలుగుతాము. అందుకే అయ్యా నా రెండు కన్నుల నిమిత్తము నేను పగ తీర్చుకుంటాను అన్నప్పుడు 29వ వచనం 30వ వచనం మనం చదవగలిగితే ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి ఆ శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. ఆయన బ్రతికున్నప్పుడు ఎంతమందిని చంపాడో ఇదిగోనండి ఈ ఆఖరులో ఆయన చంపిన వారి లెక్కే అది ఎక్కువగా ఉందట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి ఈ కన్నులతో ఇదిగోనండి ఏం జరుగుతుందంటే శిక్ష తెచ్చుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఇదిగో కన్నులు మంచివే, ఆ కన్నులు కూడా జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అంటున్నాడు. మరి ఎందుకు దేవుని కనుదృష్టి ఎందుకు భూలోకములో సంచరిస్తుంది అన్నప్పుడండి దానికి కారణం ఏంటి అన్నప్పుడు, దానికి కీ రిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు అందరూ కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథము, దయచేసి అందరూ కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి అందరూ కూడా 16వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశానికి కీ రిఫరెన్స్ ఇది మూలవాక్యము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎందుకయ్యా దేవుని కనుదృష్టి సంచారము చేస్తుంది అంటే, ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు. అంటే ఈ యథార్థత అనేది ఎలా వస్తుంది? అన్నప్పుడండి అది కేవలము ఇదిగో మనలో ఉన్న వాక్యము ద్వారానే మనకు యథార్థత వస్తుంది. అందుకే మన హృదయములో దేవునికి చోటు ఉండాలి. మన హృదయములో ఇదిగో వాక్యమై ఉన్న దేవునికి చోటు ఉన్నప్పుడు మనలోనికి యథార్థత అనేది వస్తుంది. అందుకే అక్కడ ఏమంటున్నాడు అంటే తన ఎడల యథార్థయము గల వారిని బలపరచుటకు ఆ యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఇదిగోనండి యథార్థముగా తన కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో, నీతిగా బ్రతుకుతున్నారో, న్యాయముగా బ్రతుకుతున్నారో, కనికరమును ఎవరైతే ప్రేమించి బ్రతుకుతున్నారో వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి ఇదిగోనండి భూలోకములో సంచారము చేయుచున్నది. మరి భూలోకములో ఎక్కడెక్కడ సంచారము చేయుచున్నదో మనం చూడగలిగితే, ఎక్కడెక్కడ భూలోకములో దేవుని యొక్క కనుదృష్టి సంచారము చేయుచున్నదో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము, అందరూ కూడా కీర్తనల గ్రంథం దయచేసి 33వ కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము దయచేసి 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ వచనం మనం చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలచుచున్నది. అంటే దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉన్నది అన్నప్పుడండి, ఎవరి మీద ఉన్నది అంటే తన యందు భయభక్తులు గల వారి మీద, దేవుని కనుదృష్టి ఉన్నది.
ఎవరైతే దేవుని కొరకు మనం చెప్పాను కదండి, ఆ భయముతో భక్తితో ఎవరైతే బ్రతుకుతారో దేవుని కనుదృష్టి ఇదిగోనండి వారి మీద ఉన్నది, వారి మీద నిలుచుతున్నది అంటున్నాడు, వారి మీద నిలుచుతున్నది అంటున్నాడు. దేవుని కనుదృష్టే మన జీవితంలో ఉంటే, దేవుని కనుదృష్టే మన జీవితాల మీద ఉంటే మన జీవితంలో అద్భుతాలు చూస్తావు, మన జీవితంలో మహత్కార్యాలు చూస్తావు. ఎందుకంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంటే, దేవుని కనుదృష్టి మన మీద ఉంటే. మరి దేవుని కనుదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది? దేవుని కనుదృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుంది అంటున్నాడు. మరి ఆయన ఆ కనుదృష్టి మన మీద ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు అండి, ఆ కనుదృష్టి మన మీద పడాలి అంటే ఎలా ఉండాలో మనం చూడగలిగితేనండి, యెషయా గ్రంథము, దయచేసి యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, దయచేసి 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించుచున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా ఇచ్చుచున్నాడు. అక్కడ మనం చదువుకుంటాం కదండి, ఎక్కడ సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత అక్కడ సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు, నా పాదపీఠము అని. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం చూడగలిగితే ఈ సృష్టిలో ప్రతిది కూడా దేవుని హస్తకృత్యములు, దేవుని హస్తకృత్యములు, దేవుని హస్తకృత్యములు అని చెప్పుకుంటూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో, నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. ఆదామవ్వలు కూడా దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఇదిగో అన్ని తినండి, శ్రేష్టమైన ఫలాలు అన్ని తినండి, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలు మీరు తినకూడదని దేవుడు మాట విన్నారు. కానీ ఆ మాటకు లోబడి బ్రతకలేదు, అవిధేయులుగా బ్రతికారు. అందుకే అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుని కోసము ఇదిగోనండి, దేవుని కోసం, దేవుని మాట కోసం వనకాలి. దేవుని మాట కోసము ఇదిగోనండి మనం ఎలా ఉండాలి అన్నప్పుడు అండి మనం ఎదురు చూడాలి, ఆసక్తితో మనం ఎదురు చూడాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నా మాట విని వణుకుచుండునో, నా మాట విని వణుకుచుండునో. అంటే ఆ వణుకుండాలి మనలో, ఆ భయం ఉండాలి మనలో, ఆ భయం ఉండాలి. అందుకే తర్వాత వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాటకు మీరు భయపడేవారా? దేవుని మాటలకు మీరు వణికేవారా? దేవుని సన్నిధికి మీరు భయపడేవారా? అయితే దేవుని కనుదృష్టి మీ మీదనే ఉంటుంది, దేవుని కనుదృష్టి మీ మీదనే ఉంటుంది. అసలు దేవుని మందిరం అంటే భయం లేదు, అసలు దేవుడు అంటేనే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, ఇక దేవుని సేవకులు అంటే ఏం భయం ఉంటుంది? మీరు ఆలోచించండి. ఆ భయం ఉండాలి, ఆ వణుకు ఉండాలి. ఆ భయము, ఆ వణుకు ఉంటే దేవుని కనుదృష్టి మీ మీదనే ఉంటుంది. కానీ భయము, వణుకు వేటికున్నాయో చివరిగా ఈ వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా యాకోబు పత్రిక, చివరిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము మనం చదువుకుందాం. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి అంటున్నాడు. అంటే ఇప్పుడు దయ్యాలకు దేవుడు అంటే భయం ఉందా? మనుషులకు దేవుడు అంటే భయం ఉందా? మీరు ఆలోచించండి. దయ్యాలు ఒక స్టెప్ ముందుకెళ్ళి దేవునికి గజ వణుకుతున్నాయి, దయ్యాలు వణుకుతున్నాయి. అంటే ఇప్పుడు ఏది బెటర్ మీరు ఆలోచించండి. మనుషులకేమో దయ్యం అంటే భయం, ఆ దయ్యాలకేమో దేవుడంటే భయం. వణుకుచున్నాయట. అందుకే ఎవరు ఇదిగో దీనుడై, ఇదిగో నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎదురు చూడాలి వాక్యం కొరకు మనము.
దేవుని సన్నిధి కొరకు ఆసక్తితో ఒక దావీదు గారు ఎదురు చూసినట్టుగా మనము దేవుని వాక్యము కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన మాటల కొరకు పరితపించిపోవాలి. ఇంకా నేను నేర్చుకోవాలి, ఈ గ్రంథంలో ఉన్నవి నేను నేర్చుకోవాలి, ఆయన గురించి నేను తెలుసుకోవాలి అని ఎవరైతే ఆసక్తితో ఉంటారోనండి, వారినే దేవుని కనుదృష్టి వారి మీదనే ఉంటుంది. అందుకే ఎందుకు సంచరిస్తున్నాయి, దేవుని కనుదృష్టి ఎందుకు సంచరిస్తుంది అన్నప్పుడు, దయచేసి ఎవరో మ్యూట్ పెట్టండమ్మా. దేవుని కనుదృష్టి కాబట్టి ఎందుకు సంచరిస్తుంది అన్నప్పుడు, తన ఎడల ఇదిగోనండి భయభక్తులు కలిగిన వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి ప్రతి మనిషి మీద ఉన్నది. కాబట్టి మనం ఆలోచిద్దాం, ఈ కన్నులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక అవ్వమ్మ అయితేనేంటి, అలాగే ఇదిగో సంసోను గారు అయితేనేమిటి, ఇదిగోనండి వారు మరి ఈ లోకమంతా కూడా సాతాను శరీరాశ, నేత్రాశ, జీవ డమ్మముతో అది నింపేసింది. కాబట్టి మనమందరము కూడానండి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి, దేవుని కనుదృష్టి మన కుటుంబం మీద ఉండాలి, దేవుని కనుదృష్టి మన సంఘాల మీద ఉండాలి. అప్పుడు మన జీవితాలు అద్భుతాలు చూస్తాం. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు పొందుకుంటామో అలా దేవుని కనుదృష్టి పడే విధముగా మనమందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.